నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 9:02 వరకు, తదుపరి ద్వాదశి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 3:13 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శుభం యోగం ఉదయం 7:05 వరకు, తదుపరి శుక్ల యోగం. వాణిజ్యకరణం ఉదయం 8:53 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 9:02 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:24 నుండి 8:04 వరకు. అమృతకాలం సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:54. చంద్రోదయం మధ్యాహ్నం 3:13 చంద్రాస్తమయం రాత్రి 2:28. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి 9:07 వరకు. రేపు దేవసేని ఏకాదశి. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని, హరిశయన ఏకాదశి అని, దేవ్పోధి ఏకాదశి అని కూడా పిలుస్తారు. తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించాడట. ఒక సందర్భంలో దేశంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు ఏర్పడ్డాయని, వర్షాలను ఎలా కురిపించాలో అర్థం కాక ఆ దేశ రాజుగారు మదన పడుతున్న సమయంలో ఆంగీరస మహాముని ఆ రాజుగారిని ఈ ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చారట. రాజుగారు ఈ వ్రతం ఆచరించడంతో విష్ణుమూర్తి కృపతో దేశంలో వర్షాలు పడి కరువు కాటకాలు తొలగిపోయాయని కథనం. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆదిశేషుడిపై నిద్రకు ఉపక్రమిస్తారు అని, ఈ ఏకాదశికి దేవసేని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రావస్థలో ఉండి కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు మేలుకుంటారు అని పురాణ కథనం. అందువలన ఈ 4 నెలలు వర్షాకాలంలో భక్తులు ప్రత్యేక దీక్ష చేస్తారు. దీనినే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. రేపటి నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది. ఎల్లుండి నుండి శాఖావర్జం ప్రారంభమవుతున్న కారణంగా పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు తినకూడదు. కేవలం పప్పు, పెరుగుతో చేసిన పదార్థాలను మాత్రమే పారణ భోజనంలో వినియోగించాలి. రేపటి నుండి గౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. గుజరాత్ ప్రాంతంలో ఈ వ్రతాన్ని మొరాకత్ వ్రతం పేరుతో జరుపుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలు తమకు మంచి భర్త లభించాలి అని కోరుకుంటూ రేపటి నుండి 5 రోజుల పాటు ప్రతిరోజు పగటిపూట ఉపవాసం ఉండి గౌరీదేవి పూజ చేస్తారు. ఆషాఢ పూర్ణిమ రోజు వ్రత ఉద్యాపన చేస్తారు. పూరి జగన్నాథ్ పునర్యాత్ర అనంతరం రేపు జగన్నాథుడు తిరిగి తన స్థిర దేవాలయానికి చేరుకుంటారు. రేపు కొన్ని ప్రాంతాలలో గోపద్మనాభ వ్రతం ఆచరిస్తారు. రేపు ప్రత్యేకంగా గోవులను పూజించి నారాయణ రూపంగా భావించి ప్రత్యేక ఆహార పదార్థాలను ఆవుల చేత తినిపిస్తారు. బుధవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి రాత్రి 3:13 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.